నిత్యము కలదు భయమేలా దేవుని కరుణ జగతికెల్లా నిత్యము కలదు భయమేలా తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజన అర్పించగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషంతో పాడి సంభ్రమతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా. ఈ యొక్క దివ్యబద్ధులో ప్రత్యేకముగా వారించిన పౌర రాజశేఖర్ గారి యొక్క ఆత్మకు ఆ ప్రభునికి విశ్రాంతి ప్రసాదించాలని, వేరొక గారికి మంచి ఆరోగ్యం ఇచ్చేయాలని, నరేంద్ర శివ వీరికి ఆ ప్రభు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే గుడిసే తమ్మి రాజేష్ చంద్ర సిరి వీరిని ఆ ప్రభు దీవించి ఆశీర్వదిస్తూ వారికి మంచి ఆరోగ్యం ప్రసాదిస్తూ దేవుడు చేసిన మేలకు రాజేష్ చేతికి ఆ ప్రభు స్వస్థ చేయాలని ఈ యొక్క పూజను సమర్పిస్తున్నారు. ఆ దేవదేవుడు వారి మరింతగా దీవించాలని ఆశీర్వదించాలని ఈ యొక్క పూజలో ప్రార్థన చేద్దాం. అలాగే నాగదేశి మధుబాబు, నాగదేశి నాగలక్ష్మి, హన్విక, కుశల్ బాబు, నాగదేశి రామకోటి ఈ యొక్క కుటుంబాన్ని ఆ ప్రభు దీవించాలని ఆశీర్వదించాలని ప్రభు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే నాగదేశి దేవమాత, నాగదేశి జనజీవి, పుష్పదీపిక, ప్రియాంశిక, ఆర్యన్స్ బాబు ఈ యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని ఆశీర్వదించాలని ప్రభు ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా నీడుగా ఉండాలని ఈ యొక్క దివ్య పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ రోజు ప్రత్యేకముగా మన మధ్యలో ఉన్న ఫాదర్ దాన్ బోస్కో గారు, అలాగే ఫాదర్ జోసెఫ్ గారు వీరెరువును కూడా మనమందరం కూడా సాధారణంగా మన మందిరానికి ఆహ్వానించుకున్నాం. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దామోస్ ఫాదర్ గారు కరుతాల్పమి ఇన్ఛార్జిగా ఉన్నారు. జోసెఫ్ ఫాదర్ గారు జర్మనీ దేశం నుంచి ఈరోజు మన మధ్యలోనికి ఈ యొక్క దివ్య బలులను సమర్పించి మన కోసం ప్రార్థన చేయడానికి ఇరువురు కూడా మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ వారి పరిచర్యలో ప్రభు ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకతగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలంలో 3వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాడు పట్టణాలన్నీ కూడా ప్రభువుని గుర్తించమని మనను కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు సువిశేషంలో ఎమౌస్ మార్గములో క్రీస్తు ప్రభువుతో నడుస్తున్న ఇతర శిష్యులు కూడా క్రీస్తు ప్రభువుని గుర్తించలేక చివరి వరకు ఆయనతో నడిచినా కూడా ఆయనను గుర్తించలేకపోయారు. మన యొక్క జీవితంలో దేవుడు అనేక విషయాలు అనేక విధాలుగా ఆయన మనకు తోడుగా ఉంటున్నారు, మనకు సహాయం చేస్తున్నారు, మనకి తన యొక్క దైవ రాజ్య విలువలను మనకు తెలియజేస్తున్నారు. కానీ మనం కూడా చాలాసార్లు మనతో ఉన్న ఆ ప్రభువుని గుర్తించలేకపోతూ ఉన్నాం. దానికి మన యొక్క హృదయ కాఠిన్యమే కారణం కావచ్చు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తూ ముఖ్యంగా మన యొక్క రోజువారీ యొక్క జీవితంలో ఆ ప్రభుని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు యొక్క అనుగ్రహాలను చవి చూడటానికి, ఆ ప్రభు యొక్క దీవెనలో మనము గుర్తుపెట్టుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం.
కూడా దీవించాలని ప్రార్థన చేసుకున్నాం. అలాగే ఈ యొక్క అధిక బల్గోష్ఠిలో యోగ్యంగా పాల్గొంచుకోవడానికి మనం చేసిన చిన్న చిన్న తప్పిదాలను పొరపాట్లను ఆ ప్రభు ముందు ఒప్పుకుంటూ ఆ ప్రభు యొక్క దయను క్షమాపణను అడిగి పెట్టుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవులకు చేర్చుదురుగాక. ప్రభు ఆదాయ చూపుము, క్రీస్తు ఆదాయ చూపుము, ప్రభు ఆదాయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచివారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచివారికి సమాధానము. ఘనదేవా మా ప్రియ
ప్రేమతో మాదరించు సర్వేశ్వర, నీకు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజములు పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యములు పొందిందిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురు చూచు మాకు నిత్యానంద ప్రసాదము నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించి పరిపాలించు మీ కుమారుడు మన ఆదరణ క్రీస్తు ద్వారా ఇవన్నీ చేయించున్నాము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుంచి 28వ వచనం వరకు. పెంతెకొస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచన క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి కొనొచ్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వారిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పను అనుసరించి ఆయన భవిష్య జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతకుండా సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనములను అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. ఇది ప్రభువు వాక్కు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీకు విముక్తి కావింపబడితిరి. 2వ పఠనము పునీత పేతురుకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు.
వారి వారి ప్రవర్తనలను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పెను. కాబట్టి మిగిలి ఉన్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏదైనా మీ పూర్వీకుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడునో మీకు తెలియను. అది కాలక్రమమున తన విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీకు విముక్తి కావింపబడింది. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడిన ఈ తుది కాలమున విదితమునర్పబడెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసము నమ్మకము దేవుని యందు స్థిరపడినవి. ఇది ప్రభువు వాక్కు. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారిట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తాను వారిని సమీపించి వారి వెంట నడవసాగెను.
వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయి. మీరిప్పుడు దేనిని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆయన వారిని అడిగారు. వారు విచారముతో నిలిచిపోయింది. అప్పుడు వారిలో క్లెయోఫా అను వాడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడువా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినదో నీకు తెలియదా అని. ఏమి జరిగినది అని యేసు తిరిగి ప్రశ్నింపగా వారికి చెప్పసాగి, నజరేయుడైన యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందు వాక్కు యందు దేవుడి ఎదుట మనుషుల ఎదుట శక్తివంతులుగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను ఎలా మరణదండకు అప్పగించి తిరిగి సిలువ వేసి తిరిగి, అయితే ఆయనే ఇశ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిని. ఈ సంగతులు జరిగి నేటి 3 రోజులయ్యను. మాలో కొంతమంది స్త్రీలు ప్రార్థన కాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు శరీరము కనపడలేదు. అంతేకాక వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లు వారు వచ్చి చెప్పి మమ్ము ఆశ్చర్యపరిచితిరి. అంతటా వారు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలలో నుంచి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని. అప్పుడు మోషే మొదలుకొని స్త్రీల ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి రాయబడినవన్నీ వారికి వివరించారు. ఇంతలో వారు చేరవలసిన గ్రామం సమీపించినది. యేసు ముందుకు పోవలసినట్లు కనపడేది. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ వచ్చున్నది, మాతో ఉండు అని ఆయన బలవంతం చేయగా ఆయన అందుకు అంగీకరించను. యేసు వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చాను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించింది, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనములను వివరించినప్పుడు మన హృదయంలో ప్రజ్వరింపలేదా అని అనుకోలేదు. వారు వెంటనే యెరూషలేముకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారు, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొంచుండేది. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినదో తెలియదు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చొని పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం చదవడానికి కొంచెం చాలా పొడవుగా ఎక్కువగా ఉంది. కానీ ఒక కథ, ఒక సంఘటన, సరే కథ అనలో కంటే కూడా నిజంగా జరిగిన ఒక సంఘటన. ఏం జరిగింది అక్కడ? 2 వ్యక్తులు ఎమ్మావు అనే ప్రదేశానికి ప్రయాణమైపోతున్నారు. ఎంతమంది అండి? వారి జీవితం పరిస్థితి ఎలా ఉంది? వారు సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారమ్మా? విచారముగా ఉన్నారు, బాధతో ఉన్నారు. వారు నిరుత్సాహంతో, నిరాశతో, వారి హృదయములు వెలితితో ఉన్నాయి. వారి హృదయం బాధపడుతున్నారు. ఆ బాధతో, విచారంతో వారు మార్గ మధ్యములో వెలుచుండగా వారి మధ్యలోకి ఎవరు వచ్చారని? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు ప్రభువుని రమ్మన్నారా? ప్రభువును గుర్తించారా? మన విచారణకర్తలో ఉపోద్ఘాతంలో చక్కగా చెప్పారు. మనం కొన్నిసార్లు గుర్తించకపోయినా, మనం యేసయ్యని మర్చిపోయినా, మనం అసలు ఆయన గురించి ఆలోచన చేయకపోయినా ఆయన వస్తాడు. నువ్వు బాధపడ
వారి మధ్యలో వచ్చాడు. తెలియనట్లు మీరు దేని గురించి మాట్లాడుతున్నారని వారినే అడుగుతుంది. వీళ్ళేమో అమాయకంగా, అయా నీకు ఇక్కడేం తెలియదో తెలియదా? యెరూషలేములో మరి నజరేయుడని యేసును సిలువ వేశారని నీకు తెలియదా? మేమేమో ఆయన గొప్పవాడు, మమ్మల్ని అందరిని రక్షిస్తాడు, కాపాడుతాడని మేము అనుకున్నాం. కానీ మేము అనుకున్నట్లు అది జరగలేదు. మేము ఒకటి అనుకున్నాం, అయితే ఇంకోటి జరిగింది. చూడండి వాక్యం, లోకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనం చదవమా. అయితే ఆయన యేసుయే ఇశ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. మేము ఎలా ఉన్నాము? ఆశతో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆశించారు, ఒక అనుకున్నారు, అది జరిగిందా? జరగలేదు. అందుకే విచారంతో ఉన్నారు, అందుకే బాధతో ఉన్నారు, అందుకే నిరాశలో వెళ్ళిపోయారు. వీళ్ళు అనుకున్నారు యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆయన మహారాజవుతాడు, యుద్ధం చేస్తాడు, రోమిలను ఓడిస్తాడు, మా రాజ్యం స్థాపిస్తాం. పేతురు గారేమో ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు, లేకపోతే తోమా గారేమో ఇంకా పొలిటికల్ అఫైర్స్, ఇంకా రకరకాల పోర్ట్ఫోలియోస్ మాకు దొరుకుతాయి అని వాళ్ళు ఊహాగానాల్లో వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే యేసయ్యను సిలువకు అంటగొట్టారో వీళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయి బాధలో వెళ్ళిపోయారు. ఆశపడ్డారు, అది జరగదు. కానీ ప్రభు వచ్చారు, వారికి కనువిప్పు కలిగించారు. సరే, తర్వాత వీళ్ళే అప్పటికి గుర్తుపట్ల వాక్యం చాలాసేపు చెప్పారు. గంట చెప్పారు, 2 గంటలు చెప్పారు, 3 గంటలు చెప్పారు. వాళ్ళకి ట్యూబ్ లైట్ వెలిగిందా? వారికి ఎప్పుడు ఈ యొక్క అవగాహన కలిగింది కదా? ఎప్పుడండి? ప్రైజ్ ది లార్డ్. రొట్టె విరిచినప్పుడు. అందుకనే క్యాథలిక్ చర్చ్లో ప్రతిరోజు దివ్య బలి పూజ సమర్పించడం. గంటల వాక్యం చెప్పినా అది పరిపూర్తి కాదండి, సగం వరకు. వాక్యము మన దేవుని యొక్క శరీర రక్తాలు స్వీకరించడానికి అది ప్రిపరేషన్. బాధాకరమంటే చాలా సమయాల్లో వాక్యం గంటలు చెప్తారే కానీ వారికి ఏముండదు, దివ్య సంప్రసాదం ఉండదు. కథోలికుల అదృష్టం ఏంటంటే మనకి ప్రతిరోజు దివ్య సంప్రసాదం ఇవ్వబడుతుంది. అసలు క్యాథలిక్ చర్చ్కి గట్టిగా సత్రపడుతున్నారు. నేను జర్మనీలో పనిచేస్తున్నా, భాష తెలుగు లేక మాట్లాడాలి. సరే, అక్కడ చదువుతాం, అంత రాసుకొని వాక్యం చదువు. వాళ్ళలో చాలా మంది గుడికి వచ్చేది ఎందుకంటే కేవలం వాక్యము వినుటకు మాత్రమే కాదు, వారి దేవాలయానికి వచ్చేది దేనికోసమా? దివ్య సంప్రసాదం. దివ్య సంప్రసాదంలో అదిగో యేసయ్య, సాక్షాత్తు యేసయ్య వస్తాడు, ఉంటాడు, మన బలపరుస్తాడు, మన హృదయానికి శక్తిని, బలాన్ని ఇస్తాడు. కాబట్టి వారందరూ దేవాలయానికి వచ్చేది కేవలం వాక్యం ఏంటంటే, మరి వాక్యం అయితే ఇక్కడ యేసుప్రభు ఎందుకు చెప్పారు వాళ్ళకి అర్థమైందా? ప్రవక్తల మొదలుకొని అన్ని వివరించుకుంటూ వచ్చారు. వారికి అర్థం కాదు. రొట్టెలు విరిచినప్పుడు మాత్రమే వారికి యేసయ్య, ఈయన యేసయ్య అన్న విషయం వారికి అర్థం. ప్రియులారా, దీని గురించి ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఈ 42వ పట్టణాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ప్రియులారా, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి మన వాక్యం చదివాము. అక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే, సరే ప్రార్థించినప్పుడు తండ్రి అని పిలవమని చెప్తారు. తర్వాత ఏమంటున్నారంటే, కాబట్టి మిగిలి ఉన్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర పెన్ ఉంటే భయభక్తులతో గడపండి అన్న మాట అండర్లైన్ చేస్తుంది. ఎలా గడపంటారండి? ఎవరి ఎదుట? దేవుడి ఎదుట భయభక్తులు ఉండడం చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో కొంచెం జీతం పెరగగానే, డబ్బు పెరగగానే, ఒక అంతస్తు పెరగగానే, హోదా పెరగగానే అందరూ దేవుణ్ణి మర్చిపోతారు. పేతురు గారు భయభక్తులతో పెంచండి మీ బిడ్డలు, భయభక్తులతో పెరగండి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఫాదర్లు ఉన్నాం మేము. డాన్ బోస్కో ఫాదర్ ఉదాహరణకి నాకంటే 4 సంవత్సరాలు పెద్దవారు. ఆయన ముగ్గురు లేచి ఫాదర్ దగ్గరే చదివాం. కిషోర్ ఫాదర్ గారు మన తెల్ల ఫాదర్ లేచి ఫాదర్ దగ్గర తర్ఫీలు పొందారు. నేను అక్కడే బోస్కో ఫాదర్. బోస్కో ఫాదర్ సెలవులకు వచ్చినప్పుడు పిల్లలందరినీ పోగు చేసేవాడు. పిల్లలందరూ పోగు చేసి మమ్మల్ని ప్రార్థనకు తీసుకెళ్ళేవాడు. 1 గంట క్రికెట్ ఆడించేవాడు. మేమందరం హ్యాపీగా బ్రదర్ గారు అప్పుడు వచ్చేవాళ్ళం. 1 గంట ఆడుకున్న తర్వాత అందరినీ జపాన్ తీసుకెళ్ళాం. మరి చెప్పేవాళ్ళు రేపు పొద్దున మనం పొద్దున్నే ప్రార్థన కూడా రావాలంటే మేము తెల్లారి దివ్య బలి తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ దైవ భక్తిని మాలాంటి ఆయన కొన్ని చిన్న వాళ్ళకి ఆయన నాకు ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శకులై గుడికి తీసుకు. పేతురు గారు అంటున్నారు భయభక్తులతో పెంచండి మీ పిల్లల్ని. ఈ రోజుల్లో పిల్లలు అన్నీ ఉన్నాయి. ఫోన్ కల్చర్ వచ్చింది, ఇంటర్నెట్ కల్చర్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఏం మిస్ అవుతుంది? భయభక్తులు మిస్ అవుతుంది. టీవీ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గుడి మీద, దేవాలయం మీద ప్రజలకి ఉండట్లేదు. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం. 1 నెల రోజుల క్రితం జర్మనీలో ఒక తల్లి తండ్రి వారి బిడ్డను తీసుకొచ్చారు. ఫాదర్ గారండి, మా బిడ్డకి మేము జ్ఞాన స్నానం ఇవ్వదలుచుకోలేదు, ఇప్పించదలుచుకోలేదు. మరి ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? ప్రార్థన చేయించడానికి వచ్చాం కాదు. అంటే ఆ ఊర్లో ఆ దేశంలో ఏ పనికైనా 1 నెల రోజుల ముందు అపాయింట్మెంట్ అడుగుతుంది. పెళ్ళి అయితే సంవత్సరం ముందు అడుగుతారు. అప్పటికప్పుడే ఫోన్ చేసి కిషోర్ బాబు గారు రేపు పుట్టినరోజు రండి. 1 month 2 months ముందే అపాయింట్మెంట్స్ అయిపోతాయి. వాళ్ళు వచ్చి ఒక 6 నెలల తర్వాత మా పిల్లడికి ఆశీర్వాదం ఇవ్వాలండి, జ్ఞానస్నానం అయితే వద్దన్నారు. ఎందుకు మరి ఆశీర్వాదం కావాలంటున్నారు, మరి జ్ఞానస్నానం ఎందుకు వద్దమ్మా మీ బిడ్డకి అంటే, మా పిల్లోడే పెద్దవాళ్ళు, కొన్ని సంవత్సరాల తర్వాత మంచి చెడులో ఆయనే తెలుసుకోవాలి, ఆయనకి ఇష్టమైతే జ్ఞానస్నానం తీసుకుంటాడు, ఇష్టం లేకపోతే తీసుకో. మరి ఆశీర్వాదం ఎందుకమ్మా అంటే దేవుడి కృప కావాలిగా ఫాదర్, దేవుడి కృప కావాలి కాబట్టి ఆశీర్వాదం అడుగుతావు. నువ్వు ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుడు నమ్ముతున్నావు. నువ్వు దేవుడు నమ్మినప్పుడు మరి నీ బిడ్డకి బాప్తిస్మం ఇస్తే మరి దేవుడు బాధ్యత లేదు ఫాదర్ గారు, ఆయనే తీసుకోవాలి. అప్పుడు నేను అన్నాను, మరి నీ బిడ్డకి అన్నం తినిపిస్తావా, ఆయన అడిగితేనే పెడతావా? చిన్న బిడ్డకి అమ్మ నాకు బట్టలు అంటేనే బట్టలు వేస్తావా, వాడు అడిగినా అడగకుండా బట్టలు వేస్తావా? లేదా అమ్మ నాకు స్నానం చేయించంటేనే స్నానం చేపిస్తారు పిల్లలకి? లేకపోతే తల్లిదండ్రులు అది స్నానం అవసరం అని గుర్తించి బిడ్డ అడిగినా అడగకపోయినా తల్లికి తెలుసు కాబట్టి, తండ్రికి తెలుసు కాబట్టి ఆ బిడ్డకి స్నానం చేపిస్తారు. మీకు తెలుసు అది మంచిది. మీ దృష్టిలో ఏదైతే మంచిదో అది మీ బిడ్డలకు కూడా చేయాలని మీరు అనుకుంటారు. బాహ్య విషయం. అమ్మ నన్ను స్కూల్కి పంపండి పంపుతున్నారా బిడ్డని? ఏమా నేను ఎలా అంటే ఏం చేస్తాను మీరు బిడ్డని? ఈ చెంప ఆ చెంప వాయిదే బడిగెళ్ళు, బడిగెళ్ళకపోతే ఎట్టాన్ని గద్దించి పిల్లలను బడికి పంపుతారు. అన్నం తినకపోతే ఆడించి లాడించి
లేకపోతే 2 దెబ్బలను వేసి కనీసం 3-4 ముద్దలను పెట్టి బిడ్డని ఆహారం కడుపు నీళ్ళట్టు చూస్తాం. మరి బాహ్య విషయాల్లో అంత శ్రద్ధగా ఉన్నామే. మీ బిడ్డకి పొడుగు అవుతున్నావు, స్నానం చేపిస్తున్నావు, బడికి పంపుతున్నావు, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి. మరి గుడి దగ్గరికి వచ్చేవాడికి నీ బిడ్డని భక్తిగా పౌలు గారు చెప్పినట్లు భయభక్తులతో నీ బిడ్డని పెంచాలనే బుద్ధి జ్ఞానం నీకు లేదా? అది మనకు లేదా? అన్నం అయితే పెడుతున్నావు, బడికైతే పంపుతున్నావు, టాబ్లెట్ చేదుకున్నా వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ప్రార్థన అనగా భయభక్తులు అనగా తల్లిదండ్రులు బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు వాక్యం మనల్ని గద్దిస్తుంది. ప్రియమైన దైవ బిడ్డలారా, మీ బిడ్డలనే భయభక్తులతో పెంచండి. స్కూలే కాదు, కాలేజీ కాదు, హాస్పిటలే కాదు, ఏయే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీ బిడ్డల్ని భయభక్తులతో పెంచండి. తర్వాత పౌలు గారు భయభక్తులతో పెంచడానికి చెప్పిన తర్వాత దేవుడు నిష్పక్షపాతంగా అందరినీ తీర్పు విధిస్తారు పౌలు గారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ప్రియులారా, 19వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి లేఖ 19వ వచనం. నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యము క్రీస్తు రక్తము చేత క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రక్తము చేత మనకు విమోచన జరిగింది అని పేతురు గారు అంటున్నారు. అని దానికంటే ముందు వాక్యం చదివితే కాలక్రమమున బంగారం విలువ ఏమైపోతుందంట తగ్గి. 19వ వచనం చదవండి. ఏదైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగము జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడనో మీకు తెలియదు. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం కానీ దేవుడి ప్రేమ కానీ విలువలు ఎప్పుడు కూడా అని చెప్పి పేతురు గారు ఏమన్నారంటే, బంగారం విలువ పోతే, బంగారం కరిగిపోతే విలువ తగ్గుద్ది, కానీ నీ విలువ మాత్రం గట్టిగా చెప్పబడుతుంది. మన విలువ ఎప్పుడు ఏమవుతుందో గట్టిగా చెప్పాలి. ఉదాహరణకి ఈ నోట్ కనపడుతుందా? నా దగ్గర ఒక ఈ ఫాదర్ గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. అడిగే నేను ఎవరు ఫాదర్ నాకు నోటు కావాలంటే 100 రూపాయలు ఇచ్చారు. దీనికి ఒక వాల్యూ ఉంది, అవునా? పిల్లలు చెప్పండి, ఇది ఎంత? 100 కదా. ఈ 100ని నేను ఒక మడత వేసా, 2 మడతలు, 3 మడతలు వేసాను. ఇది డ్రైనేజీలో పడింది ఉదాహరణకి. మరి నీ పేరేంటి? ప్రత్యూష ఈ 100 రూపాయలు చూసింది. ప్రత్యూష ఏం చిచి మురుగుంట్లో పడింది తెస్తావా? చిచి బురదలో తెస్తావా? తెస్తావా? పడిపోయింది నా కానీ బురద గుంట్లో ఏం చేస్తావు? తీసేం చేస్తావు? 100 రూపాయలు ఏం చేస్తారు? కడుగుదు. నాయన తెలివైన పిల్లలు కడుగుతారు. మరి వీడు నాన్న మరి దీనికి మడతలు ఉన్నాయిగా. మడతలు ఉంటే ఏమవునా? సరే ఎట్లా దీన్ని
మరి దీనిని ఏం చేస్తానంటే ఇంకా మడతలు పెడతాను. చూడండి, ఎట్టు మడతేసి నలిపేసి కుడుతులో పడింది. ఏమన్నా ప్రత్యూష ఏం చేస్తావు? కుర్తులో పడింది ఏం చేస్తావు? తీసుకుంటావా? తీసుకోవా? నిజం చెప్పాలి, తీసుకోవాలి. భయపడుతున్నా అలా కుర్తులో పడితే తీస్తావా? తీసుకోవాలి. నిజంగా చెప్పాలి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? తీసుకుంటాం. ఇటు అంటే ఈ నోటుకు విలువ ఉంది కాబట్టి ఇది బురదగొట్టలో పడినా వాల్యూ పోకూడదు, కుడుతులో పడినా దీని వాల్యూ, ఒకవేళ ఇన్ని మడతలో పడినా మరకలు పడినా దీని వాల్యూ. ఈనాడు దేవుడు చెప్తున్నాడు పిల్లల, బంగారం విలువ తగ్గిపోతేమో, బంగారం కరిగిపోతేమో, కానీ మీ విలువ మాత్రం ఎప్పటికీ, దేవుడి ఎదుట నీ విలువ ఎప్పటికీ పోతాము. గట్టిగా చెప్పడం కూర్చోనా? నువ్వు ఈ నోటు కంటే ఎక్కువ విలువ కలిగిన కాదు. నీ వాల్యూ గ్రేట్. అందరూ వదిలిపెట్టిన యేసయ్య మాత్రం నేను ఎప్పుడు వదిలిపెట్టు. ఈరోజు సువిశేషం అదే. వాళ్ళందరూ విచారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అయ్యో మా జీవితం ఏంటి ఎట్లా అయిపోయింది, మేము ఆశపడ్డాం, ఆయన మాకు రక్షిస్తాడనుకున్నాం, కానీ అది జరగలేదు అన్న విచారంతో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ విచారంతో బాధతో ఉన్నటువంటి వారిని ప్రభు అలా వదిలిపెట్టారు. మీరు అనుకోవచ్చు, ఫాదర్ అది వాళ్ళ గురించి కదా. వాళ్ళ గురించే కాదమ్మా. ఆ ఎమ్మావు ప్రదేశానికి వెళ్ళిన శిష్యుడు ఎవరు ఉన్నారు? నువ్వు. మన కథలు అంతే. వాళ్ళే కాదు, వాళ్ళు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళు ఎలా విచారంతో ఉన్నారో నువ్వు కూడా జీవితంలో విచారంతో ఉన్నావు. వాళ్ళు ఎలా నిరాశతో ఉన్నారో నువ్వు కూడా నిరాశతో నవ్వుతున్నావు. ఒకసారి వారు ఎలా విరిగి నలిగిన హృదయంతో, వెలుతైన హృదయంతో, దిగ్భ్రాంతితో ఉన్నారో నువ్వు కూడా అలాగే ఉన్నావు. కానీ యేసయ్య వదిలిపెడతాడా? మనందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైన పాట ఉంది. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. అందరూ పాడండి. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. కునుకు తీయరు, నిదురపోడు, కునుకు తీయరు, నిదురపోడు. తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును. అందరూ కలిసి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. తల్లి వారే, తండ్రి వారే, అందరూ పాడండి. తల్లి వారే, తండ్రి వారే, మరోసారి తల్లి వారే, తండ్రి వారే. జోలపాట పాడి కాపాడుతారు, జోలపాట పాడి కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు.
జర్మనీ దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన పుట్టినరోజుకి 85వ సంవత్సరం పుట్టినరోజు నన్ను పిలిచాడు. వెళ్ళాను. ఆ దేశంలో ఎక్కువ బీర్ తాగుతాడు. కొంచెం బీర్ తాగుతూ ఒక మాట అన్నాడు, ఫాదర్ గారండి, నేను చాలా ఆస్తి సంపాదించుకున్నాను, పేరు సంపాదించుకున్నాను, కానీ నాకు చాలా బాధగా ఉన్నాను. ఏం బాధ అండి అని అడిగాను. మా అన్న తమ్ముళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురు చూస్తున్నానండి. ఏంటంట? అన్నీ ఉన్నాయి, నాకు డబ్బు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ శాంతి. నేను వీళ్ళని నమ్మాను, ప్రేమించాను, అందరికి ఆస్తించా. నేనేదో చిన్న దాన ధర్మాలు చేస్తుంటే నేను డబ్బు పాడు చేస్తున్నా ఉన్నాను. నేను ఎప్పుడు చచ్చిపోతాను అని మీరు అనుకోవచ్చు. బాగా ఆ జర్మనీ దేశం కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా తమిళనాడులో బ్రదర్గా ఉన్నప్పుడు ఒక ఇంటికి ప్రతి వారం వెళ్ళే సంప్రసాదం ఉన్నాయి. భర్త మిలిటరీలో పనిచేసేది, కాలుకి గాయమైంది. సంప్రసాదం ఇస్తాను, నేను ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను, సంప్రసాదం చేస్తున్నాను. కానీ నేను ఎందుకంటే ఏడుస్తున్నాడంట, కాలు చెప్పు, రాత్రి కూడా ఏడుస్తున్నాడంట, చెప్పు. వాళ్ళ భార్య ఏమంటుంది, బ్రదర్ గారు నవ్వుతున్నాం, హ్యాపీగా మాట్లాడుతున్నాం, నాకేం నడకం, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా అని. బ్రదర్ కాబట్టి మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. నేను ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు చచ్చిపోవాలని? తమిళనాడు నేను మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయాలి. ప్లీజ్ బ్రదర్ ఆయన ఇంటున్నాడమ్మా. ఏం చేయండి అమ్మా తప్పమ్మా, మీకేం తెలుసండి, నేను బాధపడతాను. మరి డబ్బు సంపాదించండి, మిత్రులు ఉన్నప్పుడు నీకు బంగారం కొన్నాడుగా, ఇల్లు కొన్నాడు కానీ భర్త, అప్పుడు హ్యాపీ. మరి ఎంతో కాలు దెబ్బ జరిగింది, బాధలో ఉన్నాడు. భార్య మాత్రం వదిలించుకోవాలని 2 వారాల తక్కువ మళ్ళా ఇంటికి పెద్ద 10 days అక్కడ. నేను అనుకోండి, అయ్యో పాప ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. ఏమంటే ఆయన ఏడుతున్నాడు, చచ్చిపోయింది భార్య. సారీ మన నవ్వకూడదు, క్షమించండి. కానీ ఆయన ఏంటి సార్ ఏమైంది? బ్రదర్గారండి మా భార్య మామూలుగానే తిట్టుకుంటూ మ్యాట్నీకి ఎలా ఉంటుంది, మ్యాట్నీ తలస్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. కాలు జరిగి డబ్బేలు పడి తలకే బాత్రూమ్ సింక్ అక్కడ తగ్గి చచ్చిపోయింది. ఈ స్టోరీ ఎందుకు మనం ఒకటనుకుంటున్నాం, దేవుడు ఇంకోటి ఇలా అన్నారు. ఆశపడ్డారు కానీ శిష్యులు, ఇంకోటి జరిగింది. మన జీవితంలో కూడా అసలు ఏమనుకుంటుందో ఆపోజిట్ కూడా జరుగుతాం. ఇక్కడ నేను చెప్పాలని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన బాగా ఉన్నాడు, సప్పసారం తీసుకుంటాడు, ప్రార్థన ఉన్నాడు, బాగా ఉన్నాడు. నేను మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే, మన అందరూ వదిలిపెడతారు కొన్ని సందర్భాలు. నా వదిలివేస్తారు. ఏసయ్య మాత్రం
వాళ్ళు వృద్ధులా యువకులా? గట్టిగా చెప్పాలి. ఎవరండి? యువకులు. ఈ మాట నాకు చాలా నచ్చింది. ఈరోజు యూత్ సెంటర్లో 5 సంవత్సరాలు మా చిన్నతనంలోనే పనిచేసిన ఫాదర్ గారు ఉన్నారు, బోస్కో ఫాదర్. ఆయన ఎక్కడికి వెళ్ళినా నోరు తెరిచారంటే ముందు వచ్చేది యువతి యువకుల కొరకు ప్రార్థన చేయాలంటారు. నేను ఫోన్ మాట్లాడినా ఒక 10 నిమిషాలు ముందో 80 ఎప్పుడో అది యూత్ వార్ కోసం చూసుకున్నా ప్రార్థన చేయి. జర్మనీలో కూడా యూత్ వార్ దగ్గరికి పెట్టు. మన యువత యువకుల కొరకు కృషి చేయాలి. యేసు ప్రభు కూడా యువకుడు కానీ చనిపోయాడు. 33 సంవత్సరాలే, తన వయసే కాదు కదా. ఈ 2 యువకులు విచారంతో ఉన్నారు కదా, నిరాశలో ఉన్నారు కదా. ఇది ఇప్పటికీ జరుగుతుంది. ప్రపంచంలో చాలా యువత యువకులు నిరాశలో ఉన్నారు. ప్రపంచంలో చాలా యువత యువకులు నిరాశతో ఉండటమే కాదు, కొందరు ఊరు పోసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యని రానివ్వట్లా. ఎవరు రానివ్వట్లా? ఎవరు రానివ్వట్లా? యేసయ్యని వాళ్ళ జీవితంలోకి యేసయ్య వచ్చినా వాళ్ళు తోసేస్తున్నారు. మన విచారంలో యువత యువకులు యేసయ్యని ఆహ్వానించారు. యేసయ్య నీ జీవితంలోకి రానివ్వండి. ఆయన నీ విచారాన్ని తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు, నీ నిరాశను తొలగిస్తాడు. నీకు నూతన జీవితాన్ని యేసయ్య ప్రసాదిస్తాడు. ఆయన జీవితంలో ఆహ్వానించుకోండి. చివరికి ఒక వాటిని ముగిస్తారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక చెరువులో ఒక శవం తేలి ఒక యూత్, ఒక యంగ్ మ్యాన్, 22 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు? శవం తేలి. పోలీసులు వచ్చారు, శవం తీశారు. జేబులో లెక్కలతో ఎదుగుతున్నారు. ఒక లెటర్ కనిపించింది. చదివితే మా అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు, నేను ధనవంతులు, మా నాన్న కనిపించాడు, కానీ వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛని డబ్బుని నేను పాడుకోసాను. తాగుడుకు బానిసయ్యాను, డ్రగ్స్ తీసుకుంటున్నాను, నేను బతకడానికి అనాథుడు అని ఉత్తరం రాసి ఒక్కగానే ఒక కొడుకు చెరువులో దూకేసి ఆత్మహత్య. నిరాశ. ప్రియమైన దేవుడు పెట్టాలా? ఎమ్మాకు మార్గంలో జరిగిన సంఘటన ఎక్కడో జరగడం కాదు, నీ కుటుంబంలో జరుగుతుంది, నా కుటుంబంలో జరుగుతుంది. మన కుటుంబంలో యువత యువకులు చాలా మంది నిరాశలో ఉన్నారు, నిష్ఠూరంలో ఉన్నారు, బాధతో ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం అలా ఉన్నాం. యేసయ్యని ఆహ్వానించండి. నీ విలువ పోదు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ 100 రూపాయల నోటు విలువ పోకుండా నువ్వు కూడా విలువ పోకుండా ఉంటావు. గుర్తుంచుకో. యేసయ్య నీకు తెలియకుండా వస్తాడు. రానే వ్యక్తుల రూపంలో వస్తాడు, పాద రూపంలో వస్తాడు, తల్లిదండ్రుల రూపంలో వస్తాడు, స్నేహితుల రూపంలో యేసయ్య నీకు వస్తాడు. ఆయన రానే ఉంటాడు. ఆయన బోధిస్తాడు, నువ్వు ఆయన బోధ వినాలి. రొట్టె విరుస్తాడు, నువ్వు ఆ రొట్టెను స్వీకరించి సప్రసాదం తీసుకో. దేవుడు బాధపరుస్తాడు. పేతురు గారు చెప్పినట్టు భయభక్తులతో బిడ్డలు మంచుంది. బంగారం విలువ పోతుంది, నీ విలువ మాత్రం ఈ తలంపులతో ఈ పూజలో యువత యువకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మన ఊళ్ళో ఎవరు చనిపోకూడదు, మన ఊళ్ళో ఎవరు నిరాశకులు అవ్వకూడదు. యేసయ్యను ఆహ్వానించుకున్నాం. పితాపుత్ర పవిత్రాత్మనామమున పరలోకమును భూలోకమును Amen.
పాటు కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన విన్న వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. దేవుడు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాగ ఉన్నా ఆయన మనను విడిచిపెట్టడు. మనకి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఆయన మనము మన యొక్క జీవితంలోనికి రానివ్వాలి. మనము మన యొక్క జీవితంలో ఆ ప్రభువుని గుర్తించని సమయాలు, ఆ ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తున్న సమయాలు అన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, ధ్యానం చేద్దాం. దేవుడు మనం ఎలాగ ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తుంటారు, ఆయన మనను విడిచిపెట్టాలనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఈరోజు ఆ ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పలికిన మాటలు, అడగండి మీకు ఇవ్వబడుతున్నాయి. ఆ ప్రభు మీద నమ్మకంతో, విశ్వాసంతో మన మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికను, తలంపులను, ఆలోచనలు ఆ ప్రభుకి సమర్పించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలను, కుటుంబ అవసరాలను, సంఘ అవసరాలను ఆ ప్రభుకి విన్నవించి ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. బిడ్డలకు ఆ ప్రభు మంచి బంగారు భవిష్యత్తు దయచేయాలని, వారు భయభక్తులతో, విశ్వాసంతో ఎదగాలి అని, అలాగే యువకుల కోసం ప్రార్థన చేద్దాం. వారి జీవితంలో స్థిరపడాలి అని, వారు ఆశించే జీవితాన్ని ప్రభు వారికి ప్రసాదించాలి అని ప్రార్థన చేద్దాం. అలాగే మన విచారణలో మనం నిర్మించుకుంటున్న మందిరం కోసం కూడా ప్రార్థన చేయండి. మనం ఎప్పుడైతే ఏక మనస్కులై ఒక విషయం మీద మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకిస్తామని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మనం నిర్మించుకోబోయే మందిరం కోసము, మన సంఘం కోసము, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసము ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈనాడు విశ్వాసంతో, నమ్మకంతో నీ సన్నిధిలో వచ్చిన దిన ప్రార్థనను దయతో ఆలకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. సమయం అర్చన సమయం స్వీకరించు మా కానుకలు. ఇదే సమయం అర్చన సమయం స్వీకరించు మా కానుకలు. గురు కరములతో ప్రేమతో పరమపిత స్వీకరించు, పరమపిత స్వీకరించు. ఇదే సమయం అర్చన సమయం స్వీకరించు మా కానుకలు. గౌతమాత్మము నీ వరము, నీ కుమారుని శరీరముగా మార్చు. ద్రాక్షరసములు నీ ఫలము, నీ కుమారుని రక్తముగా మార్చు. సకల జనావళి నీ సొంతం, బలిదానములు నీ కంకితం. సకల జనావళి నీ సొంతం, బలిదానములు
రక్షణ సమయము స్వీకరించు మా కానుకలు. గురుకరములతో ప్రేమతో అర్పింతు పరమపితా స్వీకరించు. గురుకరములతో ప్రేమతో అర్పింతు పరమపితా స్వీకరించు. పరమపితా స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల విధేయ సర్వేశ్వరుని ప్రీతికరమైన ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణను స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచేపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఇవన్నీ చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా పాస్కా బలియగు క్రీస్తు ద్వారా ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితంలో కలుగులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యము ద్వారం తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణముకు విముక్తిదారమైనను, అతని పునరుత్థానము మా అందరి జీవితములకు పునరుత్థానమైనను. కావున మానవ జాతి అంతయు పాస్కానంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల తలముల నుండి మహాత్మును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పవిత్రుడు. మీ సృష్టి అంతా నిన్ను స్తుతించడం యుక్తము. ఎలైనా నీ దివ్య కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేయించేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతను మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీత పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకంలో యాత్ర చేయు మీ శ్రీ సభను నీ సేవకుడైన మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపు. నీ చిత్త ప్రకము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదెశలు చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మా అందరికీ గురు తర్ఫీదు ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ లియోన్ శ్రీ గారిని, మరియు ఫాదర్ బోస్కో గారికి మాకు ఆప్తులైనటువంటి ఎన్నో సంఘాల్లో వాక్యాన్ని బోధించిన రెవరెండ్ ఫాదర్ జీవకుమార్ గారికి, మరియు ఈ దేవాలయంలో కుమికూడినటువంటి వారి కుటుంబాల్లో చనిపోయినటువంటి వ్యక్తులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయతో వారిని నీ రాజ్యంలోకి చేర్చుకొని మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులు లోకమునకు దయచేయుచున్నాం. అందరూ మీ రెండు చేతులు ఇలా ముందుకు చాపి క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము సాక్షాత్తు మీ హస్తాల్లో ఉన్నదన్న ఆధ్యాత్మిక భావనతో చివరిలో మాతో కలిపి ఏకీభవించండి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ ఉప్పులూరు క్రైస్తవ జనమా, ఫాదర్ జోజప్ప గారు చెప్పినట్లుగా మనందరం కూడా ఎమ్మావు మార్గంలో యేసు ప్రభు చెంత నడిచేవారుగా ఉండాలి. వారు నడుస్తూ ఉండగా చివరిలో ఏమైంది అందరూ అన్నారు చెప్పండి. మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? చెప్పండి మళ్ళొకసారి గట్టిగా. వాళ్ళు 7 మైళ్ళు నడిచారు యేసు ప్రభుతో. వాళ్ళ హృదయాలు ప్రజ్వలిల్ల. వాళ్ళు తగ్గించారు. ఆధ్యాత్మిక విషయాల గురించి ఎన్నో మాటలు మాట్లాడారు. యేసు ప్రభుతో కూడా మాట్లాడారు. వాళ్ళ హృదయాలు ప్రజ్వలియా. కానీ భోజనాలకు కూర్చున్నప్పుడు, రొట్టె విరిచినప్పుడు ఏమైంది? వారి హృదయాలు ప్రజ్వలిల్లాయి. ప్రియ సంగమా, మీ హృదయాలు ప్రజ్వలిల్లాలి. ఎప్పుడు ప్రజ్వలిల్లుతాయి అంటే చిన్నపిల్లలు, యువతి యువకుల హృదయాలు ప్రజ్వలిల్లితే సంఘం అంతా కూడా ప్రజ్వలిల్లుతుంది. అలా ప్రజ్వలిల్లాలంటే యేసుతో పాటు వాళ్ళకి చదువు ఉండాలి, ఉన్నతమైన చదువు ఉండాలి. కాబట్టి ఈరోజు మన విచారంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్న యువతి యువకులు ఉన్నతమైన విద్య, తర్వాత ఉన్నత ఉద్యోగము, వాళ్ళ జీవితం ఉన్నతంగా ఉండాలని మనందరం కూడా 2 చేతులు పైకి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానవ మాకు ఇవ్వండి. వారి తప్పులను వారిని మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. అమోషోని ప్రవేశించగలగాక. ప్రభు అన్నింటిని మా రక్షకుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయాళుల పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. అందరూ కలిసి చిరునవ్వుతో
ఈస్టర్ స్మైల్తో సంతోషంగా సమాధానాన్ని పంచుకున్నాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించిన క్రీస్తు ప్రభు. ప్రభు ఇచ్చిన విందులో పాల్గొని వచ్చిన మనందరికి ధన్యులము. సర్వేశ్వర స్వామి రండి రండి క్రీస్తు విందుకు రండి రండి దివ్యాత్మలో రండి క్రీస్తు విందుకు రండి పొందండి దివ్యాత్మలో పరమ తండ్రి వసగిన పరమ విందు క్రీస్తు శరీర రక్తముల దివ్య విందు పరమ తండ్రి వసగిన పరమ విందు
ఐక్యము వసగేందు ప్రేమను పంచేందు క్రీస్తు విందు దివ్య విందు కరుణరి విందు క్రీస్తు విందు దివ్య విందు కరుణరి విందు అందరూ మోకరించండి. తండ్రి ఆదుపడిన నా మీద ఇంత దయ చూపి మహిమ గౌరవంతో రాజుల మోక్షం నుండి నా ఎదుకు వచ్చినందుకు మీకు వందనాలు స్వామి. నా బలహీనత వల్ల అనేక సార్లు పాపంలో పడి మీకు ద్రోహం చేస్తుంది. లోపల మీరు ఈ లోకంలోకి వచ్చి అనేక కష్టములను అనుభవించి శిలువ మీద మరణించినది నన్ను రక్షించింది కదా స్వామి. కాబట్టి ఎన్ని కష్టాలనైనా భరిస్తాను కానీ పాపం వల్ల మీకు ద్రోహం చేసి మీకు దూరం వల్ల మాత్రం సహించలేదు. కనుక మీరు నన్ను పాపంలో పడకుండా కాపాడండి. ఇదిగా మీరు నా ఆయన నివసించడానికి తగిన పుణ్యాంతస్తులను నాకు అనుగ్రహించాలి. తండ్రి నేను మంచి క్రైస్తవ జీవితంలో జీవించడానికి ఆత్మబలం నాకు దయచేయండి. ఇతరులకు సమాత్మకంగా ఉండి మానవ ఆత్మరక్షణ సాధనగా ఉపయోగపడినట్టు అనుగ్రహించండి. తండ్రి ఈ దివ్య పూజలైన సంగతులను పొందిన విశ్వాసము అనుదిన జీవితంలో ఆచరించే శక్తిని నాకు దయచేయాలి. నన్ను పూర్తిగా మీ చేతిలో ఉంచుకుంటున్నాను. నన్ను మీ ఇష్టం వచ్చిన రీతిగా ఉపయోగించుకున్నాను. నా మరణానంతరం ఎల్లప్పుడూ మీతో ఉండే అదృష్టం ప్రసాదించండి స్వామి. క్రీస్తుని ఆత్మమా శరీరమా క్రీస్తుని ప్రభుత్వ నుండి కారపడే క్రీడ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా మీ గాలి లోపల నేను గడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో తరగకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ ప్రజలతో కూడా ముగింపులేని కాలము మహామరుడు మంచి చేసుకో దాసులమైన మేము దేవవారి సమూహంలో లోకాలను తెలిసి శాస్త్రాలు నా చేతులను నా కాలం కొలిచినారు నా ఇంట్లో నడిచినారు అని దేవవారి పూర్వకాలంలో దావీదు ప్రవక్త రచించిన దాన్ని మా కళ్ళ ముందర జ్ఞాపకపరచడం దేవవారి అయిన గాయములన్నింటినీ భక్తి పడవలతో దుఃఖముతో మా అందరం మంది విచారించు తలపు ధ్యానించు ఈ సమయంలో దృఢమైన విశ్వాసం నమ్మిక దేవపురుడు స్ఫూర్తాములు మా పాపం మీద నిజమైన మనస్తాపం వారిని దిద్దుకొనికి దృఢమైన ప్రతిజ్ఞ మా హృదయాలను వదులుకోవాలని మా మంచి చేసువా ప్రభుని మా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిపాలు ప్రార్థించున్నాము స్వామి. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. మన ఈ విచారణలో ఇద్దరు గురువులు ఫాదర్ డాన్ బోస్కో గారు, ఫాదర్ జోసెఫ్ గారు మన మధ్యలోకి వచ్చి మన కోసము ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్కును అందించారు. ముఖ్యంగా ఫాదర్ డాన్ బోస్కో గారు
ఆర్మీ అనే సంస్థకు మామూలుగా ఈ మన మేత్రాశ్రమం తలుపు ఆర్మీకి డైరెక్టర్గా ఉంటూ ఉన్నారు. ఈ తలుపు ఆర్మీ చేసే పని ఏంటి అంటే మన మేత్రాశ్రమంలో ఉన్న ఆడపిల్లలకు చేయూతనివ్వటం, వారికి కావలసిన విద్యను అందివ్వటం, ముఖ్యంగా పై చదువులకు వాళ్ళకి సహాయం చేయడం. మన మేత్రాశ్రమంలో ఇంచుమించు 1000 మందికి పైగా ఫాదర్ గారు ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. మరి వారి యొక్క ఉదార స్వభావానికి, వారి యొక్క త్యాగ నిమిత్తికి, వారి యొక్క సేవకు మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫాదర్ గారు మన మీద ప్రేమ చేత ఇక్కడికి విచ్చేసి మన కోసం దివ్యబలి పూజలు సమర్పించారు. వారికి నా యొక్క మన విచారణ తరఫున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జోసెఫ్ గారు ఫాదర్ గారు జర్మనీ దేశంలో పనిచేస్తున్నారు. ఫాదర్ గారు చక్కటి మాటకారి, ప్రసంగాలు బాగా చెప్తారు. ఫాదర్ గారు కూడా యూట్యూబ్ ఉంది, అనేకమైన విషయాల మీద ఫాదర్ గారు మాట్లాడుతూ మామూలుగా వారికి ఈ యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్కును అందిస్తుంటారు. ఫాదర్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను సెమినార్లో జాయిన్ అయినప్పటి నుంచి ఫాదర్ గారు మాకు పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. వస్తూ అడపదడప వచ్చి మమ్మల్ని పలకరిస్తూ తన యొక్క ప్రేమను చూపిస్తుంటారు. అలాగే ఈరోజు నా మీద ప్రేమ చేత, మన యొక్క విచారణ మీద ప్రేమ చేత ఇక్కడ విచ్చేసి చక్కటి వాక్యాన్ని మనకు అందించిన గురువులు జోసెఫ్ గారు. ఒకసారి మనందరం కూడా వారికి గట్టిగా చెప్పబడి మన కృతజ్ఞతలు. ఫాదర్ గారు మామూలుగా సెలవులకు వచ్చారు జర్మనీ దేశం నుంచి. సెలవులకు వచ్చినప్పుడు మామూలుగా మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటాం, లేకపోతే సరదాగా అటు తిరగాలనుకుంటాం. కానీ ఫాదర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఎదుగో నేను నా మేత్రాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క విచారణకు వెళ్ళి నేను పూజలు చేయాలి, వారికి వాక్యాన్ని అందించాలి అనే ఉద్దేశము. ఇక్కడ ఫాదర్ గారి యొక్క ఆలోచన బట్టి ఫాదర్ గారు దేవుని యొక్క వాక్కును లేకపోతే ఆయన పరిచర్యను ఎంతగా ప్రేమిస్తున్నారో మనకి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరొకసారి మన యొక్క విషయాల తరఫున నేను ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకి మన యొక్క దేవాలయానికి గంటలను స్పాన్సర్ చేసిన వారు పేతే రవికుమార్ గారు, వారి యొక్క కుటుంబము. ఒకసారి మనం అందరికి కూడా వారికి గట్టిగా చెప్పలు కొట్టి వారికి పూజలో వతాస్కల్లో కొట్టే గంటలో వాళ్ళు స్పాన్సర్ చేశారు. గంట అంటే మీరు గుడి పైన గంట అనుకునే వాళ్ళు కాదు, వతాస్కల్లో మామూలుగా పూజకి గంటలు కొట్టారు కాబట్టి ఆ గంటలను వీళ్ళు స్పాన్సర్ చేశారు. అలాగే మీకు పదే చెప్తున్నా, మన విషయాలలో మందిర పనులు మొదలయ్యాయి. మందిర పనులు కోసము నేను మిమ్మల్ని ఈ సహాయం చేయమని అందిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నా. పనులు మొదలైన తర్వాత మేము చేస్తాము అని చాలామంది అన్నారు. పనులు మొదలయ్యాయి, కానీ ఎవరు కూడా ముందుకు రాకుండా. గమనించండి, ఈ మందిరము మన యొక్క విషయాల్లో కట్టుకుంటూ ఉన్నా. ఇది నేను తీసుకువెళ్ళిపోయేది కాదు, ఇది ఉప్పునూరులో ఉండిపోయేది. ఇది మీ అందరి కోసము నిర్మిస్తున్న మందిరం కాబట్టి ఇది మనం తల ఒక చేయి వేస్తేనే మందిర పనులు ముందుకు వెళ్తారు. ఎవరి వాళ్ళే మాది కాదు లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించింది అనుకుంటే ఈ పని ముందుకు వెళ్ళదు. కాబట్టి పనులు జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. కానీ దానికి ఖర్చు కూడా మీకు తెలుసు, ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి మందిరానికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. కేవలము ధన రూపానే కాదు, నేను శ్రమ రూపాన్ని కూడా మీ దగ్గర సహాయాన్ని అందిస్తున్నాను. పనులు జరిగినప్పుడు ఇక్కడ జరిగే పనుల్లో పాలు పంచుకోవడానికి ప్రయత్నము చేయండి. చాలా వరకు మన వాళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు, కానీ ఇంకా రావాలి అని నేను ఆశిస్తున్నా, కోరుతున్నా. ఎందుకంటే మనము దేవుని మందిరంలో పనిచేస్తే దేవునికి చేసినట్టే. ఈ మందిరము నీది కాదు, నాది కాదు, ఇది దేవునికి సంబంధించిన పని. కాబట్టి మనం దేవునికి మనం పనిచేసినట్లే. ఇది గుర్తుపెట్టుకొని మందిర పనుల్లో చురుగ్గా పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా చివరి ప్రార్థనకై
దయచిన పడగా ఓ ప్రభువా, పవిత్రమైన రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితం మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవనకు చేర్చుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందిగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సంతోషంగా జీవించండి. దయచేసి 2 నిమిషాలు కూర్చోండి. ఫాదర్ జోజప్ప గారు, నేను మన ఫాదర్ రత్నకిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరచాలనుకుంటున్నాను. వాస్తవానికి నేను ఇక్కడికి రావాల్సింది కాదు. ఫాదర్ జోజప్ప గారు పూజ చేసి ప్రసంగం చెప్పాలి. కానీ రాత్రి ఫోన్ చేసి రేపటి పూజ అంటే ఉప్పులు వెళ్తాను అని చెప్పాడు. నన్ను కూడా వస్తావా అంటే, ఉప్పులు చాలా మంచి ఊళ్ళు, ఉప్పులు యొక్క ఉప్పుదన కొంచెం అన్న చూద్దామని ఇక్కడికి వచ్చాను. కాబట్టి మమ్మల్ని సాధారణంగా ఫాదర్ గారు ఆహ్వానించారు, పూజ చేసే అవకాశం ఇచ్చారు. మీ అందరితో కలిసి ప్రార్థన చేయడం చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఫాదర్ జోజప్ప గారు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. ప్రియులారా, మీ ఫాదర్ చిన్న కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పారు. ఫాదర్ తరఫున మేము ఎంతో కొంత ఒక మామూలు నేను అనుకోవడం ప్రే చెప్పారు కాబట్టి 100 సిమెంట్ బస్తాలు ఇద్దాం అనుకున్నాం ఫాదర్ తరఫున మీద. కానీ ఫాదర్ ఈరోజు వాక్యంలో 2 భాగాలు మాత్రమే నేను చెప్పాను. శిష్యులు విచారంతో ఉన్నారు, ప్రభు వచ్చి వారిని బలపరిచారు. అక్కడితో అయిపోవాలి స్టోరీ. ఇప్పుడు వీళ్ళెళ్ళి ఇంకా అనేక మందికి వాక్యం బోధించారు. దాంతో స్టోరీ ముగిస్తుంది. బాధతో ఉన్నారు, ఆనందపడ్డారు, దాంతో పూర్తవు. వీరు శిష్యులుగా మారారు. అనేక మందికి వీళ్ళెళ్ళి వాక్యాన్ని బోధించారు. ఈరోజు నా పూర్తిగా చెప్పినట్లు నాకు చాలా సంతోషం ఉంది. ఫాదర్ నేను చాలా సంవత్సరాలు ఫాదర్ నాకు తెలుసు. మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఇలా రావాలనుకుంటున్నాను చెప్పమని ఆహ్వానించారు. మీరు ఫాదర్ తోడుగా ఉన్నారు, ఫాదర్ బలపరచాలి, ప్రోత్సహించారు. అందరూ 10 చేతులు వేస్తేనే పని అయింది కదా. నేను వెంటనే ఒక ఉదాహరణ చెప్తాను. మేము అక్కడ ఒక చిన్న గ్రోటో కట్టాలనుకున్నాము. చాలా కుటుంబాలు ఫస్ట్ ఎవరు ముందుకు రా తపస్క మేము అనుకున్నాం. ఒక 2-3 వారాలు మన ఖర్చులు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అని కూడా తపస్కారంలో మనం మాంసం తినడం ఎక్కువగా. వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 వారాల సండే ఖర్చు ఫాదర్ గారు చెప్తాం అని అందరూ ప్లాన్ చేసుకుని అన్ని కుటుంబాలు వచ్చేటప్పుడు అక్కడే మాకు ఒక 2 లక్షలు యేసుప్రభు 5 గంటలకు ఒకేసారి అన్నం పెట్టాలి. ఆయన ఎదిరించారు, పంచారు. ప్రజలు ఏం చేశారంటే అద్భుతంతో పాటు వారి సంచుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, బయటికి ఒక అద్భుతం జరిగింది. ఎస్, దాంతో పాటు ప్రతి ఒక్కరు వారి సంచుల్లో ఉన్న తీసి బయటికి తీస్తారు. దేవుడు దీవిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. ప్రభు ఇల్లు కట్టని యొక్క శ్రమదారుల శ్రమ జరుగుతుంది. మీరు కూడా ప్రేమతో మీకు 100 రూపాయలు ఉన్నా 500 ఉన్నా మీ పాదం నేతలు దేవుడు సమకూరుస్తారు. అబ్రహాముతో దేవుడు అన్నాడు కదా, కొట్టేళ్ళు సమకూర్చడం లేదా, ఇస్సాకు అనుకున్నాడు కానీ దేవుడు కొట్టేళ్ళు సమకూర్చాడు. సో పాదం పని జరుగుతుంది. మీరు కూడా ఏదైతే కృషి చేయండి, మా ఊరికి కూడా కృషి చేయండి. నేను దోస్తులు చాలా రుణపడి ఉన్నాను. ఆయనే నన్ను గురువు అవ్వడానికి ప్రోత్సహించారు, పెళ్ళికి పంపించారు, ఇప్పటికీ ప్రోత్సహించి ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్, వెరీ థ్యాంక్ యూ.
అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఎవరంటారు? ఉప్పు అంటారు. ఈ ఊరికి ఉప్పులూరు అని పేరు ఎందుకు వచ్చిందా అని నుంచి నేను ఆలోచిస్తా ఉన్నాను. ఎవరైనా చెప్తారా? ఫాదర్ తెలుసా? తెలియదు. మీకు తెలుసా? అమ్మా పెద్దవాళ్ళు తెలుసా? చిన్నపిల్లలు మీకు తెలుసా? తెలియదా? ఈసారి నేను వచ్చినప్పుడు తెలుసుకొని చెప్తా, మీరు కూడా ఆలోచించండి. కానీ ఇప్పుడే నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, విజయవాడ మెత్త రాష్ట్రానికి ఉప్పు లాంటి వారు ఉప్పులూరు వారు. ఉప్పుదనం కోల్పోతే ఏం చేస్తాం? పడేసేస్తాం, పనికి రాదు. సహోదరి సహోదరులారా, మీ ఉప్పదనం, మీ ఆధ్యాత్మిక ఉప్పదనం మన మెత్త రాష్ట్రం అంతా సోకాలి. అందరూ కూడా మీ ఉప్పదనం నుంచి వాళ్ళు మేలు పొందాలి. ఫాదర్ జోజప్ప గారు, ఇక్కడ ఉప్పదనం ఉన్నంటారా? ఈజ్ దేర్ సర్దినెస్ హియర్? మన ఉప్పదనం కనపడుతుందండి ఎప్పుడంటే చదువు ఉంటే, సంస్కారం ఉంటే, మంచి విలువలు ఉంటే, విశ్వాసం ఉంటే. ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరు ఉన్నారు? చెప్తండి, ఎవరు ఉన్నారా? సిస్టర్ గారు వచ్చారు. సిస్టర్ ఎవరి హియర్? ఓకే, ఓన్లీ వన్. మన వచ్చామా? 10 మందికి సహాయం చేస్తున్నాను. ప్రతి విచారం నుంచి 10 మందికి సహాయం చేస్తాను. నీ పేరు ఏం చదువుతా చెప్పు. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఎన్ని మార్కులు వచ్చాయి? 650. అందరూ ప్రసన్నానికి కష్టపడి మీరు సహాయం చేసే వాళ్ళు చాలా మందికి చాలా చాలా మంచి మార్కులు వచ్చాయి. 1000 మందికి నేను ఒక ఆమెకి 976 మార్కులు వచ్చాయి. ఈ విధంగా చదువుల వల్లనే మన ఉపదనం, చదువుల వల్లనే మనం ప్రయోజకులు అవుతాం. ఇది మంచి పనా కాదా? చదువులకు సహాయం చేయడం మంచి పనా కాదా? ప్రతి విచారానికి ఇద్దరు సహాయం చేస్తాం. మనం చూడండి, ఇప్పుడు ప్రతి విచారణ నుంచి 10 మందికి సహాయం చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి విచారణ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహాయం పొందాలనుకున్నాం. ఓకే, మంచి పనేనా? మరి మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మంచిని పంచాలి, మంచిని పెంచాలి. ఓకే, ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ ఒకసారి నుంచండి. నేను పూజ ఆరంభం నుంచి మీ అందరూ మొక్కలు చూస్తా ఉన్నా. అమ్మా, ఆడపిల్లలు అంటే ఇలా కదా, పెళ్ళిగా ఆడపిల్లలు నుంచండి. చాలా సీరియస్గా కనపడుతున్నారు. ఎందుకని? రత్నకిషోర్ ఫాదర్ పూజ చేస్తారనుకుంటే ఈ కొత్త మొహం ఏంటి అనుకున్నారా? రత్నకిషోర్ ఫాదర్ మంచి ప్రసంగం చెప్తారు అనుకున్నప్పుడు ఈ ఫాదర్ గారు ఇంకా మంచి ప్రసంగం చెప్పారని బాధగా ఉందా? లేదు కదా? ప్రియ సహోదరి సోదరా, మేమిద్దరం ఈరోజు ఇక్కడికి రావడం మీ సంతోషంలో పాల్పంచుకోవాలనుకున్నాం. అలాగే వీరి యొక్క జీవితాల్లో కూడా సంతోషం ఉండాలి. ఈ పిల్లలంటే చూసినప్పుడు వాళ్ళు మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళు సీరియస్గా ఉన్నారు కదండి. మనం పూజలో పాల్గొన్నా, ప్రార్థనలో పాల్గొన్న ఎలా ఉండాలి? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పాస్కా కాలంలో ఒక సంతోషంగా ఉండాలి. వీళ్ళందరూ మొక్కలు ఒకసారి చూడండి. మీ మొక్కలు చూపించండి, వాళ్ళకి సరిగ్గా చూపించండి. వీళ్ళలో ఎవరి డ్రెస్ బాగుంది? ఎవరి అమ్మలు వాళ్ళ కూతురు డ్రెస్ బాగుందంటారు. వీళ్ళలో ఎవరి మొక్కలు బాగున్నాయి? అందరి మొక్కలు బాగున్నాయి. కానీ వీళ్ళని చూసినప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఎవరన్నా మంచి స్థితిలో ప్రయోజకులు అవుతారు అని మీకు అనిపిస్తుందా? మన ఊరిని ఉద్ధరించే వాళ్ళు ఉన్నారు వీళ్ళు. ప్రియ సహోదరి సహోదరు, వాళ్ళకి మాట సహాయం కావాలి, ఇంకో ప్రార్థన సహాయం కావాలి, ఇంకా కొంచెం వస్తు రూపంలో కూడా సహాయం కావాలి. ఈ 3 సహాయాలు: మాట సహాయం, వస్తు సహాయం, ప్రార్థన సహాయం. ఈ 3 చేస్తారా? వీళ్ళందరి కోసం చేద్దాం. ఓకే, చేస్తారా? ఎవరన్నా చేస్తారా? మాట సహాయమైన పర్లేదు, ప్రార్థన సహాయమైన పర్లేదు, వస్తువైనా అంటే బుక్స్ లేదా పెయిందో, మీరందరూ ఐస్ క్రీమ్ ఉంటుంది పూజ అయిన తర్వాత ఇక్కడే ఉంటుంది, ఐస్ క్రీమ్ ఇచ్చినా ఇవ్వచ్చు. ఓకే, ఏదైనా ఏది ఇచ్చినా మంచిదేనండి. ఎందుకంటే వీళ్ళ మొక్కల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరు IAS, IPS, డాక్టర్, ఇంజనీర్ లాంటివి అయ్యేటట్టు ఉన్నారు. అదైనా
కాబట్టి దీనిని మనం ప్రోత్సహిద్దాం. 3 ఏంటది? మాట, ప్రార్థన, వస్తువు. ఎవరైనా కొంచెం సహాయం చేయాలనుకున్న వాళ్ళకి చెప్పండి. ఈ 3 ఏదైనా పర్లేదు, చేయాలి. ఏంటంటే అందరిలా పెట్టుకుంటున్నారు. ఎవరు సహాయం చేయాలా? మాట సహాయం ఎవరైనా చేస్తారా? నుంచండి. ప్రార్థన సహాయం ఎవరైనా చేస్తారా? నుంచమ్మా, నుంచో, ఏం పర్వాలేదు. 2, 3 నువ్వు కూడా చేస్తావా? బయటికి వెళ్తాను. ఓకే, 3 వచ్చారు. ఇంకెవరైనా సహాయం చేస్తారా? మాట సహాయం కానీ ప్రార్థన సహాయం కానీ ఏం చేయరా? అందరి దృష్టికి ఫాదర్ గారికి అడ్డబడి మందిరం మీద ఉన్నట్టుంది. మందిరానికి సహాయం చేయండి. సరే, వస్తు సహాయం ఎవరైనా చేస్తారా వీళ్ళ కోసం? పుస్తకం అయినా అవ్వచ్చు, పెన్ అయినా అవ్వచ్చు, ఐస్ క్రీమ్ అయినా అవ్వచ్చు, కొంచెం డబ్బులైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరైనా సహాయం చేస్తారా? మా దగ్గరే డబ్బులు లేవు, ఇంకేం ఇస్తామని అనుకుంటారా? డబ్బులు అడగతామన్నమాట. ఏదైనా సహాయం చూడండి. వీళ్ళు మొక్కలు చూస్తుంటే చేయాలనిపించట్లేదు. మీకు బాగా అలవాటు చేస్తారు, వీళ్ళకి ఏం చేయకూడదు అనుకుంటారా? సరే, 3 మీ 3 వచ్చినట్టు కావాలి. మీరు ఏది సహాయం చేస్తారో అలాగే నేనంతా నేను చేస్తాను. ఓకేనా? మా ఉద్దేశం ఏంటంటే ఈ ఉప్పులూరులో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్థి సహాయం పొందాలి, బాగా చదవాలి. ఇది మంచిదే కదా? దీనికోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ఫాదర్ జోజప్ప గారు మందిరం కోసం సహాయం చేస్తామని మాట ఇచ్చారు. ఫాదర్ గారు ఎన్నో 100 మందికి చదువుకు సహాయం చేస్తారు. 100 కాదండి, 1000 కాదండి. ఇందాక 100 రూపాయలు కాలికి చూపించారు. కానీ లక్షల్లో సహాయం చేస్తున్నారు. 100 మంది స్టూడెంట్స్ సహాయం చేస్తారు. ఫాదర్ గారికి గట్టిగా చెప్పగలమా? అలాగే మన మధ్య సిస్టర్ లావణ్య గారు ఉన్నారు. ఈ సిస్టర్ లావణ్య గారు ఈ వికారియాన్ని మొత్తానికి ఇచ్చారు. 16 గ్రామాల్లో యువకులను ప్రేరేపిస్తున్నారు. ఎంతో శ్రద్ధ తీసుకుని ఆదివారం ఎండ్ అయినా కానీ ఇక్కడికి వచ్చారు. కాబట్టి సిస్టర్ లావణ్య గారు ఒకసారి కూర్చోండి, తర్వాత మీరు వచ్చి కలుస్తారు. అందరు సిస్టర్ గారు కూడా చెప్పబడింది. ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటారు, మా విచారానికి ఇంకేమైనా చేయాలి. ఖచ్చితంగా చేద్దామండి. ఇది కుదురుతుంది, అవుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సో ఫాదర్, మీ విచారంలో ఒక ఎడ్యుకేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తారా? ఓకే, ఆ ఎడ్యుకేషన్ ఫండ్కి కొంత భాగం తల్లిదండ్రుల నుంచి మేము పంపిస్తాం. ఓకే, ఈ విచారణకు మాత్రమే. ఎందుకంటే మన విచారణ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా నేను అడుగుతాను, వాళ్ళతో సంప్రదిస్తాను. వీళ్ళకి చదువుకోవడానికి ఏ ఇబ్బంది కూడా ఉండకూడదు. పుస్తకాలు కానీ ఫీజులు కానీ మనందరం కలిస్తే వీళ్ళని ప్రయోజకులు చేయొచ్చు. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క మహత్కార్యం ఇది, ఒక విద్యా ఉద్యమం. అర్థమైందా? మీ అందరికీ తెలుసు, అన్నదానం, వస్త్రదానం, ఇంకా విద్యాదానం, ఇంకా రక్తదానం, ఇంకా మీకు ఇంకా బాగా తెలిసిన దానం కన్యాదానం. ఈ దానాలన్నింటిలో కల్లా ఉత్తమమైన దానం ఏంటి? విద్యాదానం. కాబట్టి ఆ విద్యను మనం వీళ్ళకి పంచాలి, ప్రోత్సహించాలి, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అందరూ ఒకసారి మీ యొక్క కుడి హస్తాన్ని వీళ్ళపై ఉంచండి. అందరూ అందరూ చెప్పండి, ఓ ప్రభువా, వీరిని దీవించండి, వీరిని ప్రజ్వలింప చేయండి, నీ ఆత్మశక్తితో వీరిని నింపండి, వీరిని ప్రయోజకులు చేయండి, వీరికి బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయండి, వీరిని సన్మార్గంలో నడిపించండి, వీరి విశ్వాసాన్ని బలపరచండి. ఇంకొక 2 నిమిషాలు బైబిల్ స్టడీ ఇక్కడ జరుగుతుందన్నమాట. పిల్లలందరూ ఇక్కడే ఉండండి. అలాగే నుంచున్న యూత్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండండి. సహాయం చేస్తున్న వాళ్ళు కూడా, నుంచున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడే ఉండండి. ఒక 15 గంట 20 నిమిషాలు మాత్రమే. సిస్టర్ గారు, నేను, ఇంకా వీరుంటే ఫాదర్ గారు కూడా ఒక 10-15 నిమిషాలు మాత్రమే బైబిల్ స్టడీ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద సిస్టర్స్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ ఇఫ్ యూ ఆర్ అవైలబుల్. ఓకే, సో చాలా సమయం తీసుకున్నాము, క్షమించండి. బట్ మీ యొక్క ఒప్పుదనం మేత్రాసనంతా కూడా పాఠాలు వీళ్ళు చదువుకుని ప్రయోజకులు అవ్వాలి. దేవుడు ఈ బృహత్ కార్యాన్ని దీవించి కాపాడును కనుక
దయచేసి అందరూ కూడా బయటకు రండి. ఆడపిల్లలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మాత్రం దేవాలయంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ కూడా దేవాలయం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక నిమిషం పాటు ఆగండి. చిన్న ప్రకటన చదువుతారు. ఒక నిమిషం పాటు మా పిల్లలు బయటకు వెళ్ళదు. ఒక నిమిషం పాటు కూర్చోండి అందరూ కూడా. విజయవాడ కథోలిక గురుపేట ఉప్పులూరు గురుమాటలు జ్ఞానవాహ ప్రకటన ఇచ్చుకున్న వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా ఉప్పులూరు కాపురస్తులు గోగులపాడి గోవిందులు కృష్ణకుమారుల కుమారుడైన నిఖిల్ను కాపులపాడు కాపురస్తులు భట్టు విజయ్ కుమార్ హేమలతల కుమార్తె అయిన భవ్యను దేవుని అనుగ్రహం వల్ల జ్ఞానవాహం జరగవచ్చున్నది. కనుక రక్త సంబంధమైన